మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సింధు తులసి. ప్రస్తుతం కడప జిల్లా వనిపెంట మండలంలో అయితే ఉన్నాము. మనం ఇక్కడ చూడొచ్చు, ఒకప్పుడు ఇంట్లో ఇత్తడి సామాను ఉంటే ఎంతో ఉన్నవారుగా, అంటే ధనవంతులుగా భావించేటువంటి వారు. ఇప్పుడు ఉన్నటువంటి ఈ పరిస్థితులలో పాతవన్నీ పోయి కొత్త తరం వస్తుంది. సెరామిక్ అని, కాస్ట్ ఐరన్ అని, ఇంకా రకరకాల స్టెయిన్లెస్ స్టీల్ అని, ఇవన్నీ ఇత్తడి లాంటి సామాను, కాపర్ లాంటి సామాను అని అంతరించిపోయి కొత్త సామాను అనేది వస్తుంది. ఒకసారి అంతరించిపోయిన వాటిలలో ఇత్తడి సామాను కూడా ఒకటై ఉందన్నమాట. ఒకసారి దానికి సంబంధించినటువంటి గోడౌన్ దగ్గరలోనే ఉన్నాము. దానికి సంబంధించినటువంటి యాజమాన్యం కూడా మనతోనే ఉంది. ఒకసారి సార్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ మీ పేరు? నమస్తే మేడం, నా పేరు ఎఫ్ఎం ఇస్మాయిల్, మాది వనిపెంట. సార్ ఇప్పుడు ఇక్కడ గోడౌన్ ఏదైతే ఇత్తడి సామాన్ గోడౌన్ ఉందో, ఇది ఎప్పటి నుంచి నడిపిస్తున్నారు? చాలా ప్రాచీన కాలం నుంచి మా ఊర్లో ఈ గ్రామంలో ఈ క్రాఫ్ట్ ఉంది. ఇది ఒకప్పుడు పెద్ద ఈ రెండు మూడు రాష్ట్రాల్లోనే పెద్ద క్లస్టర్. ఈ కంచర్ పని అంటారు దీనికి. ఈ బ్రాస్, కాపర్ ఐటమ్స్ తయారవుతూ ఉండేవి. ఇక్కడ నుంచి పూర్వము దగ్గర 5 రాష్ట్రాలకు సప్లై ఇచ్చేవాళ్ళు. అంటే ఇక్కడ ఈ ఊరంతా ఈ కంచర్ పని చేసేవాళ్ళు. ఈ కంచర్ పనిని ముందు కంసాలి వనిపెంట అనేవాళ్ళు. కంసా అంటే ఊర్లో అంతా కంసాలి వాళ్ళు ఈ పని చేసేవాళ్ళు. వాళ్ళు అంతరించిపోయిన తర్వాత ఇక్కడ అన్ని చాలా కులాలు ఉన్నాయి. ఆ కులాలన్నీ ఈ పని నేర్చుకొని అప్పటి నుంచి జీవిస్తూ వస్తున్నారు. అంటే దగ్గర 13వ శతాబ్దం నుంచి ఇక్కడ ఈ క్రాఫ్ట్ ఉందని చరిత్ర. కానీ ఈ మధ్యలో 80-85 దశకం నుంచి ఇక్కడ ఈ క్రాఫ్ట్ అనేది మార్కెటింగ్ లేక చాలా దీనావస్థకు వస్తూ ఉండింది. 85-90 నుంచి మరి 2000 వరకు పూర్తిగా ఇది కనుమరుగయ్యే పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం వారి దృష్టికి మేము తీసుకొని పోయి ఒక CFSC కామన్ ఫెసిలిటీస్ సర్వీస్ సెంటర్ అనేది ఆంధ్రప్రదేశ్ హస్తకళాభివృద్ధి వారి ద్వారా ఏర్పాటు చేసుకొని దీన్ని ఈ క్రాఫ్ట్ ను కనుమరుగు కాకుండా మేము కొద్దిగా కాపాడుకొని కొంతవరకు ప్రయత్నం చేస్తున్నాము. తర్వాత ఇప్పుడు అయితే దీనికి మార్కెట్ బాగా వస్తుంది. ప్లాస్టిక్, అల్యూమినియం అనే 2 ధాతువులు ఆరోగ్యాన్ని హరించి వేసేవిగా, లేనిపోని రోగాలు కల్పించేటివిగా ఉన్నాయి. కాబట్టి దీని వెనకాల మళ్ళీ పాత రోజుల కింద పాతగా వాడే దానికి ఎంప్లాయీస్ అయితేనేమి చదువుకున్న వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తున్నారు. దీనికి ఇప్పుడు రాబోయే భవిష్యత్తులో మంచి మార్కెట్ ఉంటుందని మేము ఆశిస్తున్నాం. సార్ మీరు ఈ వృత్తిని మీరు ఎంతకాలం నుంచి కొనసాగిస్తున్నారు? 2013 నుంచి ఇక్కడ ఈ కామన్ ఫెసిలిటీస్ సర్వీస్ సెంటర్ అనేది ఏర్పాటు చేసిన తర్వాత కొంతమంది, అంటే ఒక 50 మందిలో ఒక 10-20 మందికే పని కల్పిస్తూ వాళ్ళ ద్వారా పని చేసుకుంటున్నాము. అందరికీ పని కల్పించాలంటే మాకు ఫైనాన్షియల్ సపోర్ట్ లేక అందరికీ పని కల్పించలేకపోతున్నాము. ఇక్కడైతే మాకు ఇప్పుడు సుమారుగా 250 మంది దాకా ఆర్టిజన్స్ ఉన్నారు. ఆ ఉండి వాళ్ళకి ఈ వృత్తి పని లేక వేరే వృత్తుల్లో జీవనం సాగిస్తున్నారు. సార్ ఇప్పుడు ఇక్కడ ఏమేమి వస్తువులు తయారు చేయగలుగుతారు ఇత్తడి సామాన్లు? ఇంటికి కావలసిన గృహోపకరణాలు అంటే చెంబులు, గ్లాసులు, హౌస్ యూటిలిటీస్ అన్ని చేయగలుగుతాం. కానీ వాటికి ఇప్పుడు మార్కెట్ లేదు. కాబట్టి టెంపుల్ ఐటమ్స్, ఈ గుడికి సంబంధించిన వస్తువుల మీదనే మేము ఆధారపడి ఇప్పుడు పని జరుగుతుంది. ఒకప్పుడు మట్టి కుండలే ఫేమస్. మనకి ఇలాంటి వస్తువులన్నీ అల్యూమినియం గానీ లేకపోతే స్టీల్ గానీ ఇలాంటివి ఏమి మన దగ్గర లేవు. కానీ ఇప్పుడు మళ్ళీ మట్టి కుండల మీద ఎంత ఎక్కువ జనాలు మొగ్గు చూపుతున్నారు కూడా. ఇంకా ముందు రాబోయే కాలంలో మళ్ళీ ఇత్తడికి డిమాండ్ పెరిగే ఛాన్స్ ఏదైనా ఉందంటారా? చాలా ఎక్కువగా ఉంది మేడం. ఎందుకు అంటే ఇప్పుడు మట్టి కుండలు కూడా మంచిదే, కానీ అవి పగిలిపోతాయి. కానీ ఇది కూడా ఈ రాగి ఇత్తడి కూడా భూమిలో నుంచి వచ్చింది కాబట్టి దీనికి మంచి రీసెర్చ్ స్కాలర్స్ కూడా దీన్ని రీసెర్చ్ చేసి ఇది వాడడం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది అని రీసెర్చ్ డాక్టర్ రాబ్రీడ్ అనే ఆయన రీసెర్చ్ చేసి దీని మీద ఉన్నాడు. కాబట్టి అవగాహన పెంచుకొని ఇప్పుడు దీన్ని మొదలు పెడుతున్నారు. మళ్ళీ దీనికి సంబంధించిన రా మెటీరియల్ మీరు ఎక్కడ సేకరిస్తారు? మేము ఈ రా మెటీరియల్ షీట్ వచ్చేసి సికింద్రాబాద్, బెంగళూరు, చెన్నై అక్కడ నుంచి తీసుకుంటాం. ఇందులో ఇంకా ఏమేమి ప్రోడక్ట్స్ యాడ్ అవుతాయి అంటే ఈ ఇత్తడితో పాటు ఇంకా ఇప్పుడు వచ్చేసి కొత్తగా ఇంటీరియర్ డిజైన్ కింద చాలా వస్తువులు వస్తున్నాయి. తర్వాత ఇంకోటి ఈ ఫ్లవర్ వేసెస్ అవన్నీ షో కేసుల్లో అవి కూడా ఇప్పుడు దీంట్లో బాగా మంచి రేట్లకు అమ్ముకునే అవకాశము ప్రపంచవ్యాప్తంగా ఉంది. సార్ ఇక్కడ మీరు ఒక హౌస్ హోల్డ్ యూటిలిటీస్ అయితే అప్రాక్సిమేట్ గా మీరు ఎంతకు అమ్మగలుగుతారు? మేము చేసేది మాది 99.7% ప్యూరిటీ కాబట్టి బ్రాస్ అయితే 1650 రూపీస్ అమ్ముతున్నాము. హ్యాండ్ మేడ్ కాపర్ అయితే 2200 అమ్ముతున్నాం పర్ కేజీ. సార్ మొత్తం మీద అంతరించిపోయే వాటిల్లో ఇది ఇత్తడి కావచ్చు, కాపర్ కావచ్చు, వీటి గురించి జనంలో ఒక అవేర్నెస్ రావాలి అంటే మీరు ఏం చెప్తారు దీని గురించి? మీడియా వాళ్ళు దీని గురించి మంచి చెడ్డలు పరిశీలించి ప్రచారం చేస్తే గానీ
దీనికి మంచి జరుగుతుంది మేడం. పూర్వకాలం నుంచి వాడి వదిలేసిన ఐటమ్ ఇప్పుడు దాని యొక్క మంచి, అప్పుడు ఎందుకు వదిలేసినారో తెలియదు కానీ ఇప్పుడు దాని యొక్క మంచి తెలిసి మళ్ళీ తిరిగి వస్తున్నారు కాబట్టి దీనికి భవిష్యత్తులో మంచి మార్కెట్ ఉంటది అనేసి మా నమ్మకం. విన్నారు కదండి యాజమాన్యం గారి మాటల్లోనే. ఆయన ఏమంటున్నారంటే అంతరించిపోయే అనే విషయం పక్కన పెట్టేస్తే ఆరోగ్యపరంగా మనము ఒకప్పుడు పాతకాలం వాళ్ళు 108 సంవత్సరాలు, 110 సంవత్సరాలు, ఇంకా 130 సంవత్సరాలు బ్రతికిన వాళ్ళు కూడా ఉన్నారు వాస్తవానికైతే. ఇట్లా ఇప్పుడు వచ్చినటువంటి కొత్త వాటిని ఆలోచించుకొని కొత్త వాటి మీద ఎగబడి ప్రాణాలు, ఇమ్యూనిటీ పవర్ లోపల, లేకపోతే మన లోపల ఉన్న ఆయుష్ను తగ్గించుకునే దానికంటే పాతవే మంచిది. ఇలాంటి కాపర్, ఇత్తడి లాంటి వాటిల్లో యూజ్ చేసుకుంటూ మన ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవాలి అనే ఉద్దేశంతోనే ఈ జీవనాన్ని, ఈ యొక్క వృత్తిని కొనసాగిస్తున్నామని యాజమాన్యం అంటున్నారు.